హలో! ఈ వీకెండ్‌లో మనకి ఎంతో, ఎంతో, ఎంతో సూపర్‌గా ఎంజాయ్ చేయటానికి తీసుకొచ్చిన ఇంకొక సినిమానే 'కింగ్డమ్'. 'కింగ్డమ్' రిలీజ్ అయ్యి ఫ్యూ డేస్ అయింది. కానీ చాలా సూపర్‌గా ఉంది. విజయ్ దేవరకొండని ఇంతకుముందు ఏ సినిమాల్లో కూడా మనం ఇలాంటి లుక్‌తో చూడనే లేదు. చాలా, చాలా డిఫరెంట్‌గా అనిపిచ్చాడు. ఆ! ఆ క్యారెక్టర్‌లో కరెక్ట్‌గా సెట్ అయిపోయాడండి ఆయన. ఆయన హెయిర్ స్టైల్ అయితే ఒక మిలిటరీ స్టైల్‌లో ఆ క్యారెక్టర్‌లో ఆయన ఆ మిలిటరీ స్టైల్‌లో ఉన్న హెయిర్ స్టైల్‌లో మొత్తం బ్లడ్ ఎప్పుడు ఒకలాంటి టెన్షన్, టెన్షన్, టెన్షన్ అన్న రేంజ్‌లో ఈ సినిమా ఆద్యాంతం సాగుతూ ఉంటుంది. మీరు కనుక 'కేజీఎఫ్' ఇంకా కొన్ని సినిమాలు పేర్లు ఎందుకులేండి. మీకు 'దేవర', 'కేజీఎఫ్' ఇలాంటి సినిమాలు కనుక ఏమన్నా చూసుంటే మీకు అక్కడక్కడక్కడక్కడ మీకు డాట్స్ అనేవి అనిపిస్తాయి. కానీ ఈ సినిమా మాత్రం విజయ్ దేవరకొండ ఒక కొత్త, సరికొత్త యాక్టింగ్‌తో ఒక మంచి ఆయన ఫ్రెష్ లుక్ అనమాట. ఒక నార్మల్ లుక్ నుండి కంప్లీట్‌గా ఆయన సినిమాలో డిఫరెంట్‌గా కనిపిస్తాడు మనకి. అంటే కొంతమంది సినిమాలు బాగా యాక్షన్ మూవీస్ చూస్తారు కదా! అలాంటి వాళ్ళకి సూపర్‌గా అనిపిస్తదనమాట ఈ సినిమా. బాగా ఆ ఫైట్స్ అయితే బాగా ఎంజాయ్ చేసే వాళ్ళకైతే సూపర్‌గా ఉంటదండి. ఎక్కడ ఆ! మనకి ఫైట్ ఏంటి ఇంత లాంగ్ ఉంది, ఇంతసేపు ఉంది అని అస్సలు అనిపించదు. అంత బాగా ఉన్నాయి ఫైట్స్ అయితే. సో, కొన్ని చేసింగ్ సీన్స్ ఉంటాయి చూసారా? అవి అయితే ఎంతో సూపర్‌గా డ్రైవింగ్‌లో కానీ, బోటింగ్‌లో కానీ ఎంతో మొత్తం ఒకలాంటి ఏమంటారు? ఇలా పట్టుకొని చూస్తామనమాట. అలా ఉన్నాయి ఆ సీన్‌లన్నీ. సో, మీరు కంపల్సరీ ఇలాంటివి బాగా ఇష్టపడే వాళ్ళైతే ఆ సినిమాకి వెళ్ళండి, చూడండి. కంపల్సరీ మీరు ఎంజాయ్ చేస్తారు. ఇది ఓన్లీ ఏమంటారు యంగ్‌స్టర్స్‌కే కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎవరైతే విజయ్ దేవరకొండని ఇష్టపడతారో వాళ్ళకి ఈ సినిమా అయితే ఖచ్చితంగా నచ్చుతది. అది మీరే ఫీల్ అవుతారు. ఇంకా కూడా ఈ సినిమాలో హీరోయిన్, ఆ అమ్మాయి కూడా చాలా క్యూట్‌గా ఉంది. ఆ అమ్మాయికి ఇంకొక హీరోయిన్ 'రష్మికకి' ఆ అమ్మాయికి చాలా దగ్గరగా పోలికలు కూడా ఉన్నాయి. కాకపోతే ఒక్క డిఫరెన్స్ ఏంటంటే ఈ అమ్మాయి కొంచెం హైట్ ఉంది. మంచిగా సెట్ అయిపోయిందనమాట. వీళ్ళిద్దరి క్యారెక్టర్స్ అనేవి మంచిగా జెల్ అయిపోయి ఉన్నాయి. కానీ ఆ అమ్మాయి కొంచెం షార్ట్ ఉంటది. కానీ ఈ అమ్మాయికైతే ఆ క్యారెక్టర్‌లో మంచిగా ఇద్దరి హైట్‌కైతే సూపర్‌గా ఉంది. కొన్ని సిట్యుయేషన్ సాంగ్స్ కానీ, ఆ హీరోయిన్‌కి మధ్య జరిగే సంభాషణలు కానీ, అవి చాలా మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. ఎవరైతే వీకెండ్‌కి సినిమాకి వెళ్దాము, ఇలాంటి మంచి యాక్షన్ సినిమా చూసి చాలా రోజులైంది అనుకుంటారో, వాళ్ళకైతే మొత్తం పండగే. కళ్ళు ఇలా పెట్టి చూస్తూనే ఉంటారు. ఒక మంచి ట్రాక్‌లో యాక్షన్ థీమ్‌లో జరుగుతూ ఉంటది. మంచి ఫైట్స్ ఎక్కడ మీకు ఒకలాంటి ఏమంటారు? అబ్బా! ఫైట్ ఇంతసేపు జరిగిందేంటి? ఏంటి క్యారెక్టర్ ఇలా ఉంది? అని ఏం అనిపిచ్చదు. అంటే ఆ క్యారెక్టర్‌లో విజయ్ దేవరకొండ అంత బాగా ఫ్రేమ్ చేశాడు. మంచిగా లుక్ కానీ, డైలాగ్స్ కానీ అంత కొత్తగా ఎక్కడ మీకు ఇంతకు ముందు సినిమాల్లో చూసినట్లు ఈ సినిమాలో అస్సలు అనిపించదు. హీరోయిన్ నిడివి కొంచెం తక్కువే ఉంటది. మొత్తం అంతా యాక్షన్ హీరోకి ఇంకా మిగతా క్యారెక్టర్స్‌కి జరిగే సన్నివేశాలే చాలా సీన్స్‌లో కనిపిస్తాయి. కానీ ఇక్కడైతే మీకు మంచి ఒక డిఫరెంట్ సినిమా. చాలా రోజులైపోయింది డిఫరెంట్ సినిమా చూసి. విజయ్ దేవరకొండ సినిమా చాలా రోజులైపోయింది చూసి. ఎవరైతే అలాంటి సినిమా కోసం ఎదురు చూస్తున్నారో
వాళ్ళకి డెఫినెట్గా ఇది సూపర్గా సూపర్గా నచ్చేస్తుంది. మంచి మంచి యాక్షన్ సీక్వెన్స్, ఒక ఫ్రేమ్స్ కూడా చాలా బాగా, ఒక ఫ్రేమ్లో ఏవేవి కనిపించాలి, ఆ బ్యాక్గ్రౌండ్, ఆ హీరో ఫైట్స్లో కానీ, ఆ కొన్ని కొన్ని వచ్చే సీన్స్లో కానీ, బ్యాక్గ్రౌండ్ వాయిస్ కానీ, ఆ సౌండ్స్ కానీ సూపర్గా ఇచ్చారు. అదే మీరు బాగా ఏంటి మల్టీప్లెక్స్లో ఆ! ఇలాంటి థియేటర్స్‌లో కనుక మీరు చూస్తే దద్దరిల్లిపోతది. అంతే. ఎవరైతే వీకెండ్‌లో ఒక మంచి సినిమా చూడాలి, ఒక మంచి లవ్ ట్రాక్ నడిచే సూపర్‌గా ఒక మంచి ఫైటింగ్ సీక్వెన్స్‌తో 'కేజీఎఫ్', 'దేవర' ఇలాంటి సినిమాల్ని ఎంజాయ్ చేసే ఒక సెపరేట్ వాళ్ళుంటారు కదా! అలాంటి మంచి ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఈ సినిమా ఉంది. అలా అని ఫ్యామిలీస్ చూడలేరు అని కాదు. సూపర్‌గా ఉంది. ఎవరైనా ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు. ఆ సన్నివేశాలు, ఫైట్సు, చేసింగ్ సీన్సు, కొంచెము మొత్తం రక్తము, బాగా ఫైటింగ్స్ ఇలాంటివి చాలా సన్నివేశాల్లో కనిపిస్తాయి. బట్ అయినా మీకు ఎక్కడ ఏమంటారు, అది ఏమంటాం మనం, సస్పెన్స్ ఎక్కడ తగ్గనివ్వడు డైరెక్టర్. అంత బాగా ట్రాక్లో తీసుకెళ్తూ ఉంటాడు. మీరు 2 అవర్స్ ఆ సినిమాని చూసి అసలు కంప్లీట్గా ఆ సినిమాలో ఇట్లా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు మీరైతే. ఆ థియేటర్లోంచి బయటకు వచ్చినప్పుడు కూడా మీకు కొంతసేపు దాంట్లోనే ఏం ఒక నిమిషం మనం సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఏదైనా మన మొహంలో స్మైల్ ఉంటుంది, లేదా మనం ఆ సీన్స్లోనే ఇంకా స్టక్ అయిపోయి ఉంటాం. సో మిమ్మల్ని కూడా ఆ కింగ్డమ్లో స్టక్ చేస్తారు. అలాంటి స్టక్ చేసే సీన్స్ అయితే చాలా ఉన్నాయి. అలాంటి సీన్స్ అయితే మిమ్మల్ని సూపర్గా కట్టిపడేస్తాయి. మీరు ఆ 2 గంటలు ఎక్కడున్నారు ఎక్కడున్నారు అన్న విషయం కూడా మర్చిపోతారు. మీరు కంప్లీట్గా ఆ కింగ్డమ్‌లోనే విజయ్ దేవరకొండ పక్కనే ఆ మూవీలో ట్రావెల్ చేస్తున్న ఫీలింగ్ అయితే మీకు డెఫినెట్‌గా వస్తది. చూడండి వీకెండ్‌లో మంచిగా పాప్‌కార్న్ తింటూ, కోక్ తాగుతూ ఇంకా ఏం తింటారు? మొత్తం యూత్ అంతా, నాకు తెలిసి యూత్ అంతా థియేటర్స్‌లో కింగ్డమ్ సినిమాని చూడటానికి బండ్లు కట్టుకొని వెళ్తారు అని నేను గ్యారెంటీ. కొంతమంది అయితే ఇంకా ఎవరి కోసం వెళ్తారు? ఎవరి కోసం అంటే హీరోయిన్ భాగ్యశ్రీ కోసం వెళ్తారు. ఆ అమ్మాయి చాలా బ్యూటిఫుల్ ఉందండి. చక్కగా ఆ అమ్మాయి క్యారెక్టర్ ఎలా ఉందో, చాలా తక్కువ సీన్స్ ఉన్నా సరే ఆవిడకి చాలా క్యూట్గా ఆ క్యారెక్టర్కి తగినట్టు మంచిగా డైలాగ్స్ చెప్పింది, సూపర్గా యాక్ట్ చేసింది. మనకి ఒకలాంటి ఆర్టిఫిషియల్నెస్ ఎక్కడా ఉండదు. అంత సూపర్గా అమ్మాయి ఆ సీన్స్లో కట్టి పడేసింది. ఇక అబ్బాయిలందరూ రష్మికని వదిలేసి ఈ అమ్మాయిని ఫేవరెట్ హీరోయిన్గా అనుకుంటారేమో, చెప్పలేము. ఎందుకంటే ఆ అమ్మాయి అంత సూపర్గా ఉంది ఆ సినిమాలో. ఇంకా మనం పెద్ద స్క్రీన్లో చూస్తాం కాబట్టి అసలు అది ఇంకా రెట్టింపు మంచి ఆ అమ్మాయి క్యూట్నెస్ అనేది సూపర్గా ఉంది. ఇదైతే మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు. ఇంకా ఏం కావాలి మీరు సినిమాల్లో? మంచి ఫైట్స్, మంచి సాంగ్స్, కొత్తగా కనిపించే మన దేవరకొండ విజయ్ మంచి యాక్షన్ సన్నివేశాల్లో అదరగొడుతుంటే చాలా రోజుల తర్వాత మనం అలాంటి సినిమాల్ని చూసి ఎంజాయ్ చేయాలి, ఊగిపోవాలి. ఆ సౌండ్స్కి, ఆ ఫైట్ చేసే సౌండ్స్కి థియేటర్ డిటిఎస్లో బద్దలైపోవాలి. అలా ఉందన్నమాట ఆ సినిమా. సో ఎక్కడ కూడా మీరు ఆలోచించాల్సిన పనే లేదు.
ఈ సినిమా సూపర్ 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 నచ్చేస్తుంది. ఎక్కడ తలపోటు వస్తుంది, ఏంటి ఫైట్స్, ఏంటివి అట్లా అస్సలు అనుకోకండి. మీరు థియేటర్కి వెళ్ళారా 2.5 అవర్స్ మీరు అలా చూస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఇంటికి వచ్చినా సరే మీరు ఎక్కడున్నారు అంటే ఇంకా కింగ్డమ్‌లోనే ఉన్నారు అని మీకు తప్పకుండా ఆ ఫీలింగ్‌ని తెప్పిస్తది ఆ సినిమా. సో, మీరు అలానే ఫీల్ అవుతారు కొంత టైం వరకు. డెఫినెట్‌గా ఇది నా గ్యారంటీ. నేనైతే అలానే ఫీల్ అయ్యాను. చాలా సూపర్‌గా ఎంజాయ్ చేసే సినిమా 'వీకెండ్' మీకు మీకోసమే, మీకోసమే థియేటర్లు మొత్తం బద్దలు కొట్టుకొని వచ్చేసింది. అస్సలు మిస్ అవ్వకండి. వీకెండ్ బొనాంజాగా ఈ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. అప్పుడే కదా మనకి వీకెండ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అన్న ఫీలింగ్ వచ్చేది. మనం ఈ సినిమాని చూసి వచ్చామంటే అబ్బా! ఒక డిఫరెంట్ సినిమా. వీకెండ్ చూసాము, కొంత మైండ్‌కి రిలాక్స్ అయిపోయింది అన్న ఫీలింగ్లో అయితే మీరు డెఫినెట్గా ఉంటారు. అది అయితే నాది గ్యారెంటీ. సో మీరు ఎలా ఫీల్ అయ్యారో మీరు కూడా కామెంట్లో చెప్పండి. నేనైతే సూపర్గా కింగ్డమ్ని చూసి నేను కింగ్డమ్లోనే ఉన్నానా అని 2.5 అవర్స్ ఇలానే చూస్తూ ఉండిపోయాను. మీరు ఎలా అనుకున్నారో నాకు కామెంట్స్ పెట్టండి. హీరోయిన్ గురించి అయితే అసలు చెప్పనవసరం లేదు. ఆమె బై డిఫాల్ట్ క్యూట్గా ఉంది. ఇంకేం చెప్తాం చెప్పండి. అబ్బాయిలు అయితే ఇలా చూస్తూ ఉంటారు. స్క్రీన్ మీద ఆమెకి ఒక మంచి పొజిషన్స్ ఎక్కడెక్కడ ఆమె అవసరమో, నిడివి తక్కువైనా సరే మంచి పొజిషన్స్లో డైరెక్టర్ గారు మంచిగా సూపర్గా ఆమెని క్యారెక్టరైజేషన్ చేశారు. చాలా బ్యూటిఫుల్గా చూపించారు ఆమెను కూడా. సో అదైతే బాగా ఉందన్నమాట. ఇక విజయ్ దేవరకొండతో పాటు వచ్చే నెక్స్ట్ క్యారెక్టర్స్, ఇక వాళ్ళ గురించి, వాళ్ళు సూపర్ యాక్టర్స్, ఆల్రెడీ ప్రూవెన్. అంతకుముందు సినిమాల్లో సూపర్గా యాక్ట్ చేసి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ గురించి మనం సూపర్ ఆ క్యారెక్టర్స్ని నెక్స్ట్ లెవెల్లోకి అంతే తీసుకెళ్ళి అలా కూర్చోబెడతారనమాట. ఇక వాళ్ళ గురించి చెప్పుకోవటానికి మాటలు సరిపోవు, అంత బాగా చేశారు అందరూ వాళ్ళ క్యారెక్టర్స్లో. డైరెక్టర్ గారు వీళ్ళ కోసమే క్యారెక్టర్ రాశారా, వీళ్ళే అనుకుని రాశారా ఏమన్నా అన్నట్లుగా ఉంది వాళ్ళ యాక్టింగ్. మొత్తానికి చించేశారు. థియేటర్స్ అన్నీ సూపర్గా డిటిఎస్లో బద్దలైపోతున్నాయి. మీరు కూడా వీకెండ్లో చక్కగా బుక్ చేసుకోండి, ఎంజాయ్ చేయండి. అది మార్నింగా, ఆఫ్టర్నూనా, ఈవినింగా, మిడ్ నైట్ షోనా అన్న అస్సలు ఆలోచన లేదు. మీకు ఎక్కడ కనుక మీకు అలాంటి ఫీలింగ్ ఉంటే అక్కడికి వెళ్ళి చక్కగా చూడండి, ఎంజాయ్ చేయండి. డెఫినెట్గా మీరు కింగ్డమ్ నుండి బయటికి రావటానికి కొంత టైం అయితే పడుతుంది. ఇది సూపర్ సినిమా. ఈ వీకెండ్ మనకు మస్తీ తెచ్చే సినిమా. ఓకే, చూడండి మరి సూపర్ సినిమా కింగ్డమ్ని. ఓకే, బాయ్.